హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఈరోజు నోటు గొప్పదా ఓటు గొప్పదా. ఎలక్షన్స్ అనేవి చాలా మనకి సమ్మర్లో జరిగే ఎండల కంటే చాలా పోటీగా చాలా హాట్గా జరుగుతున్నాయి. మీ వ్యూర్లో ఎలా జరుగుతున్నాయి అన్నది కామెంట్ చేయండి. అలాగే మీలో ఎంతమంది ఫస్ట్ టైం ఓటేస్తున్నారో వాళ్ళైతే వీడియోని లైక్ చేయండి. ఓటు చాలామంది వేసే ఉంటారు, వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఊర్లో ఎలా జరుగుతున్నాయి, అలాగే మా విజయవాడలో ఎలా జరుగుతున్నాయి అన్నది నేనైతే వీడియో తీసి మీకు ఫుల్ వీడియో కానీ షార్ట్ వీడియో అయితే ఖచ్చితంగా పెడతాను ఫ్రెండ్స్. ఇవాళ నేను ఇది తెలుసుకోవాలని మీకు ఒకసారి చెప్పాలనిపించింది, సో అందుకని చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు మీ బాధ్యతగా అయితే ఓటు అయితే వేయండి, నోటు తీసుకొని వేయమాకండి. ఎందుకంటే భవిష్యత్తు తరాల గురించి ఒకసారి ఆలోచించి ప్రతి ఒక్కరు అయితే ఓటుని వినియోగించుకొని ఓటు వేయాలని, ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవడం వల్ల మన భవిష్యత్తు అనేది బాగుంటుందని, అలాగే ఇంట్లో ఉండే ప్రతి తల్లిదండ్రులకి అలాగే విద్యార్థులకి నేనైతే మీకు చెప్పాలనుకుంటున్నాను. సో ఒక మంచి నాయకుడిని అయితే మీరు ఎన్నుకోండి. ఎన్నికల తర్వాత నేను వేసిన తర్వాత మీకైతే నేనైతే వచ్చి మీకు చెప్పడం అయితే జరుగుతుంది, చూపిస్తాను. నేనైతే ఓటు అనేది నేను ఎలా వినియోగించుకున్నానది నేనైతే ఫస్ట్ టైం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు మీ బాధ్యతని నిర్వహిస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను.